ఇక దేశ వ్యతిరేక శక్తులను రేవంత్ కలుస్తుండు, అందుకే అమెరికా టూర్ రద్దయింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంకో ఇదే కామెంట్ల కోసం, ఇంకో ఈ 3 కామెంట్లు ఏవైతున్నాయో ఈ 3 కామెంట్ల కోసమే, కేవలం ఈ 3 కామెంట్ల కోసమే రేవంత్ రెడ్డి గారు బీజేపీ కలిసి డ్రామా ఆడుతుంది. మమ్మాదిని కలవాలనేటువంటి ఆ కాంట్రవర్సీ టాపిక్ ఏదైతుందో ఆ టాపిక్ కోసమే ఈయననేమేమంటాడు, మమ్దాని కలిసే అవకాశం అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో చెప్పినటువంటి సీఎం, అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పింది కేంద్రం. మళ్ళా టూర్ క్యాన్సిల్ చేసుకొని 27-28 డేట్లు ఖాళీ పెట్టుకున్నారు. ఇప్పుడేమో నేను కేంద్రం కుట్ర చేస్తుందని అంటాడు. కేంద్రం కుట్ర చేయడమే ఉన్నది, దేశ వ్యతిరేక శక్తులను రేవంత్ కలుస్తున్నాడు. ఇది ధర్మపురి అరవింద్ చేసిన కామెంటు. అమెరికాలో యుద్ధాలు జరుగుతున్నాయి, అందుకే సీఎంకు అనుమతి ఇవ్వలే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రస్తుతానికి అమెరికాలోనే గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ అని చెప్పేసి ఎవరు ఈయన బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు అంటాడు. సీఎం స్థాయికి తగ్గ మీటింగులు కావు, అందుకే రద్దు, ఎంఈ అనుమతి ఇవ్వలే. పర్యటన రద్దులో ఎలాంటి రాజకీయ కుట్రలేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇది బీజేపీ చేస్తున్నటువంటి కామెంట్లు. నేనేమంటున్నా అంటే రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన స్థాయిలో కామెంట్లు చేస్తున్నాడు. ఇక కిషన్ రెడ్డి గారేమో అమెరికాలో యుద్ధాలు జరుగుతున్నాయి, అందుకే సీఎంకు అనుమతి ఇవ్వలే బీజేపీ అని. ఏంది, గుజరాత్ సీఎం కూడా అమెరికాలోనే ఉన్నాడు, ఇంకా వాటికి సంబంధించిన విషయంలో ఎలాంటి కామెంట్లు చేయట్లేదు అనేటువంటి విషయంలో ఈయన మాట్లాడుతున్నాడు. అంటే గుజరాత్ సీఎం కూడా ఖాళీగా ఉన్నాడు, ఆయన అపాయింట్మెంట్లు కూడా క్యాన్సిల్ అయిన అన్నట్టు కోణంలో ఈయన మాట్లాడుతున్నాడు. కానీ అరవింద్ గారు ఏం మాట్లాడుతున్నాడు, దేశ వ్యతిరేక శక్తులను రేవంత్ కలుస్తుండు. ఇదే రేపు పొద్దుగాల పెద్ద టాపిక్. ఇదే బీజేపీకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాబోయేటువంటి పెద్ద ఆయుధం. ఈ ఆయుధాన్ని బీజేపీకి ఇవ్వడం కోసమే చంద్రబాబుతో బీజేపీతో కుమ్మక్క అయిపోయి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమిని తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడం కోసం గత కొన్ని రోజులుగా రాజకీయాలను కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఎంట్రీకి అదే ముచ్చట. పొన్నం ప్రభాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు, మందుల సామెలో ఏదో మాట్లాడినా ఆయన ప్రెస్ మీట్కు పర్మిషన్ ఇచ్చారు, ఎంతమంది మాట్లాడారు, ఆయన మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిని ఒక జనసేన కార్యకర్త కోసి పడేస్తా అని మాట్లాడాడు. పీకింది ఏం లేదు. మనం కేవలం దేశ వ్యతిరేక శక్తులను రేవంత్ రెడ్డి కలుస్తున్నాడు అనేటువంటి ముచ్చటను అడ్డం పెట్టుకొని రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పాత బస్తీలో మళ్ళీ గొడవలు పుట్టియడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మమ్మాదిని కలుస్తామని చెప్పేసి ఆయన ప్రకటన చేస్తాడు. తర్వాత ఆయన టూర్ క్యాన్సిల్ చేస్తారు. ఆ టూర్ క్యాన్సిల్ భాగంగా ఈరోజు బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని నడుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.